హే అమ్ములు, ఏం చేస్తున్నావు? నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను ఒక కైట్ తయారు చేస్తాను. ఓకే, నేర్పిస్తావా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఒక బటర్ పేపర్ను లేకపోతే ఒక బ్లాక్ కలర్ పెద్ద కవర్స్ ఉంటాయి కదా, వాటిలో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే, ఆ స్క్వేర్ షేప్ ఎలా తీసుకున్నావు? ఓకే, ఇలా ఇంకొకలాగా స్క్వేర్ షేప్ కూడా తెచ్చుకోవచ్చు, కానీ మోస్ట్లీ డైమండ్ షేప్లోనే బాగుంటుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే కొద్దిగా మెల్లిగా అయిపోతుంది. ఓకే, అందుకని అలా కట్ చేశాను. ఫస్ట్ ఏమన్నా డ్రాయింగ్ చేసుకో. మీరు కూడా ఎప్పుడైనా కైట్స్ ఎగరేసారా? కామెంట్ చేయండి. ఇయర్ నువ్వు ఎగరేసావా? కొనుక్కోకుండా ఎలా ఎగరేస్తావులే, కానీ ఎన్ని కొన్నావు? చెప్పులే, ఒక 10. 8. ఓకే, ఎన్ని పోయాయి? 3 ఉన్నాయా? ఓకే, మోడల్స్ ఏమైనా కొనుక్కున్నావా? అన్నీ నార్మల్వేనా? మోడల్స్ కొనుక్కున్నా 2. చెప్పు మరి, ఏం మోడల్స్? ఒకటి ఏరోప్లేన్, ఒకటి బర్డ్. ఓ వావ్. వీడియో లాస్ట్కి చూపిస్తా ఎలా ఉంటాయో, అందుకని వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, అంతా డ్రాయింగ్స్ వేస్తావా? నో మెసేజా? మెసేజ్ అంటే లాస్ట్ కైట్ మీద రాశాను, అక్కడ ఉంది. అక్కడ లాస్ట్ కైట్ మీద ఏం రాస్తానంటే, సేవ్ బర్డ్స్, డూ నాట్ హార్మ్ దెమ్ విత్ యువర్ మాంజా థ్రెడ్ ప్లీజ్ అని రాశాను. వెరీ గుడ్. అయినా మాంజా థ్రెడ్తో చాలా బర్డ్స్, చాలా మనుషులు చచ్చిపోతారు. మరి నువ్వు మాంజా థ్రెడ్ తీసుకున్నావా, నార్మల్ థ్రెడ్? నార్మల్. వెరీ గుడ్. ఇప్పుడు స్టార్స్. సరే, మీరు వెయిట్ చేస్తున్నారు కదా, మీకు చూపించేసాక డ్రాయింగ్ వేసుకుంటాను. ఇప్పుడు డ్రాయింగ్ వేసిన బ్యాక్ సైడ్ తిప్పి పెట్టుకోవాలి. మీకు చిరిగిపోయిన కైట్ ఏమైనా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నీకు కావాలా? వద్దు. మరి ఎందుకు? దానికి ఉన్న థ్రెడ్స్ అన్నీ తీసేసి జాగ్రత్త. ఇలా తీసేసి స్టిక్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలాగ ఇక్కడ చేత్తో కట్ చేయి. ఇప్పుడు సెల్లో టేప్ తీసుకోవాలి.
కామెంట్స్ అడుగుతా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా టేప్ వాడినప్పుడు ఇలా అతుక్కుపోయిందా? అయితే కామెంట్లో చెప్పండి. ఎవరు కామెంట్స్ చేయట్లేదు, చేయమని అడుగు. అవును, ఒకరోజు నేను కామెంట్స్ చూస్తే చాలా తక్కువ ఉంది. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ కూడా చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి, షేర్ కూడా చేయాలి, బెల్ ఐకాన్ కింద ఉన్న అట్టని కూడా ప్రెస్ చేయాలి. ఇదే. సో ఇప్పుడు నేను 5 పీసెస్ ఆఫ్ టేప్ తీసుకున్నాను. ఓకే, ఎడ్జ్లో టర్న్ చేయి, ఎడ్జ్లో. ఆ టిప్ చెప్పు, ఎందుకు అలా ట్విస్ట్ చేసి పెట్టావు? ఎందుకంటే ఇందాకలాగా అంటుకుపోతుంది, నెక్స్ట్ టైం తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి కదా. దీన్ని తీసుకుని ఇక్కడ అంటించి ఇక్కడ అంటియాలి. ఫస్ట్లో లాస్ట్లో ఇక్కడ కూడా అంటించవచ్చు, కానీ హోల్స్ పెట్టడానికి కష్టంగా ఉంటుంది. మీకు విషయం తెలుసా? బటర్ పేపర్ కన్నా న్యూస్ పేపర్తో అంటించుకుంటే, న్యూస్ పేపర్తో చేసుకుంటే ఇంకా పెద్ద కైట్ వస్తుంది. కానీ బటర్ పేపర్ మీద డ్రాయింగ్ గీయచ్చు కదా, న్యూస్ పేపర్ మీద గీయలేదు. అందుకని ఇలాగా కరెక్టా? అవును తల్లి. మీరు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసారా? నువ్వు చూసావా? నేను చూసాను, బాగుందని చెప్తున్నా. ఎంత నవ్వావు? సినిమా అంతా 3 hours. లాస్ట్ సాంగ్ బాగుంది. లాస్ట్ సాంగ్ ఏంటది? బ్లాక్ బస్టర్. ఓ, పొంగలే. వెంకటేష్ గారు పాడిన పాట. వెంకటేష్ గారు కాదు, వెంకీ మామ పాడిన పాట. ఇలా ఎక్సెస్ స్టిక్స్ ఉంటే లాస్ట్లో కట్ చేసేసుకోండి. ఓకే, ఇలా బయటకు వచ్చిన ఎక్సెస్ టేప్ని అవుట్ సైడ్ అంటించేస్తే స్టేబుల్గా ఉంటుంది. చింపేసింది. చింపలేదు కదా. నేను తీస్తానుండు. హాయ్, ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 7. అగో తీసా చూడు. రెడీ. ఎగురుతుందా ఇది? ఎగరకపోతే నేను ఎందుకు చూపిస్తాను? ఇక్కడికి టేప్ అతికిపోయింది.
ఇలా ఎప్పుడన్నా ఎవరికైనా అతుక్కుందా అని అడుగుతావు. ఇలా ఎప్పుడైనా ఎవరికైనా అతుక్కుందా? లేకపోతే అతుక్కోకపోతే కామెంట్ చేయండి, అతుక్కుంటే చేయండి. అతుక్కోకపోతే అతికించుకోండి. అప్పుడు కామెంట్ చేయండి. దీన్ని తీసుకుని ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని వెరీ గుడ్. నా 6th బర్త్డే వీడియో చూసారా మీరు? కోవిడ్ టైం 2020 బర్త్డే వీడియో. నా 2020 బర్త్డే వీడియో చూసాయా? ఏం చేసావు? 6th బర్త్డే. ఏం చేసావు ఆ రోజు? అదే 5th బర్త్డే. ఏం చేసావు ఆ రోజు? ఆ రోజా నేనా బేబీ షార్క్ దానికి డాన్స్ చేసావు కదా? లేదు, ఆహా. లవ్ బర్డ్. అది midnight 12 o'clock కేక్ కటింగ్ వీడియో. వెరీ గుడ్. ఇప్పుడు మా అమ్మ ఒకసారి ఇవ్వ. తోక పెట్టాలి. దీనికి ఇక్కడ ఇంకా ఇక్కడ హోల్స్ పెట్టుకోవాలి. కనిపిస్తుందా? మళ్ళీ దీనికి ఇక్కడ ఇంకా సేమ్ లెంత్ గ్యాప్లో ఇక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఓకే, 4 పెట్టావు. ఎక్కడెక్కడంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇట్లా పెట్టలేదు, ఇట్లా పెట్టింది. ఇటు ఇటు తోక పెట్టవా? ఇక్కడ కూడా సేఫ్టీకి పెట్టుకుంటా. ఇలా టూల్తో కట్టుకోవడానికి తోక కోసం. అది ఇచ్చే మామకి. ఆ లైన్స్ కట్టలేదు అక్కడ ఉంది. సో తోక కోసం ఇలాంటి కత్త తీసుకుని, అలాంటి కత్తెర లేకపోతే ఏం చేయాలి మేడం? అలాంటి కత్తెర లేకపోతే ఇలాంటి కత్తెర తీసుకుని అని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు టిప్స్ చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకుని కూడా అని కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ రెండిట్లో కన్నా ఇది ఈజీ. సో ఇలానే కట్ చేసుకోవాలి. కానీ నాకు ఇంకా ఈజీ అవ్వాలని దీంతో కట్ చేసుకోవాలి. ఇందులో గ్లూ అసలు రిక్వైర్డ్ లేదు. బ్యాక్ సైడ్ కదా, ఇక్కడేనా? ఇదైతే ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. మళ్ళీ 6వ ముక్క టేప్ తీసుకుంటున్నాను. మళ్ళీ 6వ ముక్క టేప్ ఎప్పుడైనా మీరు తీసుకుంటే కామెంట్ చేయండి. ఇది మాత్రం మీ ఇష్టం. మొత్తానికి వాళ్ళ కామెంట్లు అయితే కావాలంటావు. అలా టైప్ ఎప్పుడన్నా వేస్ట్ చేస్తే కూడా కామెంట్ చేయాలా? అంత టైప్ వేస్ట్ చేసావు. ఇది టేప్ వేస్ట్.
కామెంట్ చేయండి, ఇంకా మంచిగా నేర్పిస్తా. తాడు రేపు కడతావా? తాడు రేపు కడతా. ఇవాళకి ఇన్ని కామెంట్స్ చాలే. మళ్ళీ చెప్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాగో కామెంట్ చేయాలి కాబట్టి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, బెల్ కింద నొత్తిని ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సరే, పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? బాగా. ఇవన్నీ ఏంటి, బొమ్మల కొలువా? ఎక్స్ప్లెయిన్ చేయవా మీ ఫ్రెండ్స్కి? ఇంకో వీడియోలో చేద్దామా? వాళ్ళు కాదు, ఫస్ట్ ఇక్కడి నుంచి. ఇది స్కూల్, అది స్కూల్, ఇవన్నీ ఊళ్ళో ఉన్న ఇల్లు. అవన్నీ ఊళ్ళో ఉన్న ఇల్లు, అది ఇల్లు, ఇల్లు పార్క్. అక్కడ కాదు, ముందు ఇక్కడ చెప్పు తర్వాత. అతను అంబరెల్లా తయారు చేసే అతను, చేతి వృత్తుల వాళ్ళు, ఇంకా చెప్పులు కుట్టుకునే తయారు అతను, చేసే అతను, గిన్నెలు తయారు చేసే అతను, కుండలు. ఇంకా కుండలు, కుండలు, పాటర్ మ్యాన్, పోటరీ, పాటరీ మ్యాన్ కదా, చాకలోళ్ళు, చాకలి వాళ్ళు, చాకలోళ్ళు, రోడ్డు. వీళ్ళేమో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అమ్ముతున్నారు రోడ్డు మీద తిరిగి. ఇంకో ముగ్గురు. విషయం చెప్పనా, కాళ్ళ కన్నా పెద్దగా ఉన్నారు, ఇళ్ళ కన్నా పెద్దగా ఉన్నారు. ఆ తర్వాత ఇదేమో వెజిటబుల్స్, ఇవేమో ఫ్రూట్స్ మరి వీళ్ళెవరు? అమ్ముతున్నారు. వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి వచ్చారు. ఇదిగో ఈ ఇంటి ముందున్న గిన్నెలు మా నిత్యవి, బుజ్జి కిచెన్లో అవి. నావే. బుజ్జి కిచెన్ వీడియో అత్త చేయలేదు, అందుకని అత్తకి చేయమని చెప్పమని కామెంట్ చేయాలి. ఇదేమో పెళ్ళి భోజనాలు, పెళ్ళిలో వడ్డిస్తున్నారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, వీళ్ళేమో మేళాలు. పెళ్లి కొడుకు తరపు చుట్టాలు, పెళ్లి కూతురు తరపు చుట్టాలు, పంతులు గారు. అది ఉయ్యాల్లో నిత్యమ్మ కూర్చొని ఉయ్యాలు ఊగుతుంది. ఆ ఇగ్లు నిత్య చేసింది, నా ప్రాజెక్ట్, స్కూల్ ప్రాజెక్ట్. ఇదేమో పొలంలో పండిన పంట ఎడ్ల బండిలో వేసుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత సందిగొబ్బెమ్మల పేరెంటం కూడా చేసుకుంది నిత్య. అమ్మలు, మీరు ఎలా చేసుకున్నారు అని అడుగు. మీరు ఎలా చేసుకున్నారో మళ్ళీ కామెంట్ చేయండి. మీరు ఎంతమంది బొమ్మల కొలు పెట్టుకున్నారు? మీకు చాలా పని ఉంది, చాలా కామెంట్లు చేయాలి. ఎంతమంది బొమ్మల కొలు చెప్పుకున్నారు? మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టారో లేదో కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.